Singleton set. A set containing of a single element is called a singleton set. ఒక సెట్లో ఒకే ఒక్క ఎలిమెంట్ ఉందనుకోండి, దాన్ని సింగిల్టన్ సెట్ అంటారు. సింగిల్టన్ సెట్. A set containing of a single element is called a singleton set. Example, చూద్దామండి. A is equal the set of elements small a. ఈ సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంది స్మాల్ a. So this is called a singleton set. B ఇంకొక ఎగ్జాంపుల్. B is equal to the set of x such that x square is equal to 16. Set builder formula రాశాం. X such that x square is equal to 16, where x belongs to n, natural numbers, 1, 2, 3, 4, so on. Okay, x square is equal to 16 అయితే xని స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమవుతుందండి, ప్లస్ ఆర్ మైనస్ 4గా రాసుకోవాలి. x is equal to ప్లస్ ఆర్ మైనస్ 4 అంటే x is equal to మైనస్ 4, x is equal to ప్లస్ 4, మైనస్ 4 ప్లస్ 4. మరి x అనేది న్యాచురల్ నెంబర్లో ఉంటుంది కదా, కాబట్టి ఇది తీసుకోకూడదు. అప్పుడు ఏం మిగులుతుందండి, దీని సొల్యూషను 4. సో బికాస్ x బిలాంగ్స్ టు n కాబట్టి. అయితే బీలో ఉండేటువంటిది ఏంటి, ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుంది, మైనస్ 4 ఉండదు. సో 4. ఇట్ ఈజ్ ఎ సింగిల్టన్ సెట్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్. ఒక సెట్ యొక్క ఆర్డర్, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in a finite set A is called the order of the set. The number of elements in a finite set అంటే డిస్కౌంటబుల్. ఏలో ఏదైనా ఒక సెట్ ఏ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్నే దాని యొక్క ఆర్డర్ అంటారు. ఇస్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద సెట్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ ఇస్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద సెట్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై O of A or N of A. O of A or N of A. N of A, number of elements in A. O of A, order of elements in A. Okay, it is also called cardinal number of the set. Order of the set ఏమని పిలుస్తారండి, cardinal number of the set అని కూడా పిలుస్తారు. ఎగ్జాంపుల్, సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం చూడండి. ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ A, B, C, D. సో N of A ఏమవుతుందండి, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ A ఆర్ కార్డినాలిటీ. N of A is equal to ఎంత, 4. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఉన్నాయి కాబట్టి N of A is equal to 4 is called cardinal number. N of A, the number of elements in the set A. So cardinality ఎంత అండి, 4. N of A is equal to 4. Okay, next equivalent set. Equivalent set. Two finite sets A and B are equivalent if their number of elements are same. AB అనేటువంటి రెండు సెట్స్ ఈక్వలెంట్ సెట్స్ అవ్వాలంటే దాంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. దట్ ఈస్ N of A is equal to N of B or order of A is equal to order of B. That means the cardinality is same. Cardinality సేమ్గా ఉండాలి. టూ సెట్స్ A and B ఆర్ ఈక్వివాలెంట్ సెట్స్ అయితే దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. అంటే N of A వాల్యూ N of B వాల్యూ సేమ్గా ఉండాలి. అంటే కార్డినాలిటీ ఎలా ఉండాలంటే సేమ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, A ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 3, 4, 7, 8. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, 5. అలాగే Bలో X, Y, Z, P, Q, ఇక్కడ కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే N of A వాల్యూ 5 అవుతుంది, N of B వాల్యూ కూడా 5 అవుతుంది. N of A is equal to N of B is equal to 5 కాబట్టి the two sets are said to be equivalent sets. Okay, A and B are equivalent sets. అయితే ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈక్వలెంట్ సెట్స్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వలెంట్. ఈక్వల్ సెట్స్ అన్నీ కూడా ఈక్వలెంట్ సెట్స్ అవుతాయి. బట్ ఈక్వలెంట్ సెట్స్ మే నాట్ బి ఈక్వల్. ఈక్వల్ సెట్స్ ఈక్వలెంట్ సెట్స్ అవుతాయి, కానీ ఈక్వలెంట్ సెట్స్ ఈక్వల్ సెట్స్ అవ్వకపోవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఈక్వల్ సెట్స్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్, ఈక్వల్ సెట్స్ ఏ, ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5. బి చూడండి, 3, 2, 1, 4, 5. అంటే 1 ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. 2 ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. 3 ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. 4 ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. 5 ఏలోనూ ఉంది, బిలో ఉంది. కాబట్టి ఈ రెండు సెట్స్ ఏమవుతాయండి, ఈక్వల్ సెట్స్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది, 5. అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి 5.
ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఏ. బట్ టూ సెట్స్ ఆర్ ఈక్వల్ సెట్స్. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ దాంట్లో ఉన్నాయి, దాంట్లో ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. కానీ ఈక్వలెంట్ సెట్స్ చూడండి. ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 3, 4, 7, 8. బి సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ x, y, z, p, q. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో లేవు. కానీ ఎన్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ 5, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈజ్ ఆల్సో 5. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎన్ ఆఫ్ బి. కాబట్టి ఈ రెండింటిని ఏమంటారంటే ఈక్వాలెంట్ సెట్స్ అంటారు. మరి ఇదేమిటి? ఈక్వల్ సెట్స్. ఈక్వాలెంట్ సెట్స్ అవుతాయి, కానీ ఈక్వలెంట్ సెట్స్ ఈక్వల్ సెట్స్ అవ్వవు. ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ సెట్స్ కాదు కదా. ఏలో ఎలిమెంట్స్ బిలో లేవు, బిలో ఎలిమెంట్స్ ఏలో లేవు. కాబట్టి ఈ రెండు ఈక్వల్ సెట్స్ కాదు, ఈక్వలెంట్ సెట్స్. సో ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వలెంట్ సెట్స్, బట్ ఈక్వలెంట్ సెట్స్ మే నాట్ బి ఈక్వల్ సెట్స్. ఓకేనండి. నెక్స్ట్ సబ్సెట్. లెట్ ఏ కామా బి బి టూ సెట్స్. సబ్సెట్ డెఫినేషన్ అండి. లెట్ ఏ కామా బి బి టూ సెట్స్. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి అంటే బిలో సెకండ్ సెట్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉండాలి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, దెన్ బి ఈజ్ కాల్డ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ. బిలో ఉన్నవన్నీ ఏలో ఉండాలి. అలాంటప్పుడు బిని ఏమంటారంట? ఏకి సబ్సెట్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్, A is the set of elements 1, 2, 3, 4, and B is the set of elements 1, 2. B లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 2, 1, 2. ఈ B లో ఉన్నాయని ఏలో ఉన్నాయని చూడండి. 1, 2 ఏలో కూడా ఉన్నాయి కదా. కాబట్టి B is subset of A. సబ్సెట్ కి నోటేషన్ అండి. B is subset of A. అంటే this is subset. B is subset of A. Read as B is subset of A. ఈ సబ్సెట్ అనే దానికి ఇది నోటేషన్ అండి. బి సబ్సెట్ ఆఫ్ ఏ. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉంటే బి అనేది ఏంటంటే ఏకి సబ్సెట్. నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ. ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఏ సబ్సెట్ బి ఆఫ్ ఏ సెట్ ఏ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ ఇఫ్ బి కంటైన్డ్ ఇన్ ఏ. బి ఏలో ఉండాలి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి. ఏ బికి ఈక్వల్ కాకూడదు. Proper subset of a set A. A subset B of a set A is called proper subset of A if B is contained in A and A not equal to B. Proper subset. Proper subset ki ఇది C symbol notation. B is proper subset of A. Read as B is proper subset of A. ఇక్కడ ఏమన్నా చూడండి, గీతల దగ్గర ఈక్వాలిటీ లేదు. ఈక్వాలిటీ కనుక ఉంటే సబ్సెట్, ఈక్వాలిటీ లేకపోతే ప్రాపర్ సబ్సెట్. అంటే బి కంటైన్డ్ ఇన్ ఏ బట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ. అండ్ వీ సే దట్ ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి. బి ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏనేమంటారు? బికి ఈ సూపర్ సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ కాల్డ్ ద సూపర్ సెట్ ఆఫ్ బి. ఇది చూడండి, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. సబ్సెట్ నోటేషన్ కింద ఈక్వాలిటీ. బి ఈజ్ ప్రాపర్ సెట్ ఆఫ్ ఏ. ప్రాపర్ సెట్ ఆఫ్ ఏ. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2. ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అసలు సబ్సెట్స్ ఎన్ని ఉంటాయో చూద్దాం. ఏలో 2 ఎలిమెంట్స్ ఉంటే ఏకి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి? సింగిల్టన్ ఎలిమెంట్స్ 2 రాయొచ్చు. 1తో ఒక సింగిల్టన్ ఎలిమెంట్, 2తో ఒక సింగిల్టన్ ఎలిమెంట్, 1, 2 కలిపి ఒక సెట్. అంటే ఏ సబ్సెట్ ఇట్ సెల్ఫ్. ఏలో 1, 2 ఎలిమెంట్స్ ఉంటే దాని సబ్సెట్లో కూడా 1, 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సింగిల్టన్ ఎలిమెంట్ 1తో సింగిల్టన్ ఎలిమెంట్ సెట్, 2తో 1, 2తో కలిపి ఒక సబ్సెట్. అలాగే 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. 5 ఆర్ ఎంటీ. 5 అన్నా ఎంటీ అన్నా ఎంటీ సెట్. చూడండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయండి? సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 1తో, సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 2తో, 1, 2 సెట్తో, అలాగే ఎంటీ సెట్తో. అంటే 1, 2, 3, 4. సో ఏలో 2 ఎలిమెంట్స్ ఉంటే సబ్సెట్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? సబ్సెట్స్ ఎన్ని అవుతాయండి? 4. నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్స్. సబ్సెట్స్ ఏంటండి? 4.
ప్రాపర్ సబ్సెట్స్ అంటే బి కంటైన్డ్ ఇన్ ఏ, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ, బి ఏలో ఉండాలి, బి ఏ కాకూడదు. ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఏ సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 1తో, సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 2తోను, ఎంటీ ఆర్ 5 సెట్ 1,2తో సెట్. కానీ ప్రాపర్ సబ్సెట్ కాబట్టి ఇది కూడా రాస్తే ఏమవుతుందండి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. కానీ ప్రాపర్ సబ్సెట్లో 1,2తో రాసేటువంటి సెట్ ఉండదు. ఓకేనండి. దీంట్లో ఎన్ని సెట్స్ ఉన్నాయి చూడండి, 1, 2, 3. ఏలో 2 ఎలిమెంట్స్ ఉంటే దాంట్లో ఉండేటువంటి సబ్సెట్స్ 2/2. ఇఫ్ ఏ సెట్ కంటైనింగ్ m ఎలిమెంట్స్ దెన్ ద సబ్సెట్స్ ఆర్ 2/n. ఇక్కడ m వాల్యూ 2 కాబట్టి 2² అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, 4 ఎలిమెంట్స్. అలాగే ప్రాపర్ సబ్సెట్లో 2/m-1, ఈ ఒకటి తీసేయాలి కదండి, 2/m-1 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఏ సెట్ కంటైనింగ్ m ఎలిమెంట్స్ దెన్ సబ్సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 2/m. అంటే ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 2², దీంట్లో 2 తీసుకున్నాం కాబట్టి ప్రాపర్ సబ్సెట్స్ 2² - 1. m వాల్యూ ఎంత అండి, 2, 2² - 1. ఓకే. నెక్స్ట్ నోట్ చూడండి, ఏ ప్రాపర్ సబ్సెట్ కంటైనింగ్ సమ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ఒరిజినల్ సెట్. ఒరిజినల్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్ సెట్లో ఉండవు. ఏ ప్రాపర్ సబ్సెట్ containing some elements only but not all elements in the original set. Okay, the empty set phi is a proper subset of every set except itself. Phi అనేది ప్రతి సెట్కి ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. The empty set phi is a proper subset of every set. ప్రతి సెట్కి phi అనేది ప్రాపర్ సబ్సెట్ అవుతుంది ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్, దానికి మాత్రం అది ప్రాపర్ సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్, టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కంటైనింగ్ ఏ ఫైనైట్ సెట్స్ కంటైనింగ్ m ఎలిమెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కంటైనింగ్ ఏ ఫైనైట్ సెట్, దట్ సెట్ కంటైనింగ్ m ఎలిమెంట్స్. ఒక ఫైనైట్ సెట్లో అంటే కౌంటబుల్ సెట్లో m ఎలిమెంట్స్ ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2m. ఫర్ ఎగ్జాంపుల్, ఏలో 2 ఎలిమెంట్స్ తీసుకున్నామండి, 1, 2. అంటే m వాల్యూ ఎంత అండి, m వాల్యూ 2. సబ్సెట్స్ ఎన్నో వస్తాయి చూడండి, సింగిల్టన్ ఎలిమెంట్తో సబ్సెట్ 1తో 2తో, ఏ ఇట్ సెల్ఫ్ 1, 2తో కలిపి సెట్, అలాగే ఎంటీ సెట్ 5. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్నో చూడండి, 1, 2, 3, 4. సెట్లో 2 ఎలిమెంట్స్ ఉంటే సబ్సెట్లో ఎన్ని ఉన్నాయండి, 4 ఉన్నాయి. అంటే సబ్సెట్స్ ఆర్ 2/m, 2/2, 4. ఏలో 2 ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏకి ఎన్ని ఉంటాయండి, 4 ఉంటాయి. ఏలో కనుక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 3³ 8 ఉంటాయి, 2³ 8 ఉంటాయి. ఏలో 3 ఎలిమెంట్స్ ఉంటే సబ్సెట్స్ ఆఫ్ ఏ ఎన్ని ఉంటాయంటే 2³ 8 ఉంటాయి. ఏలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ 2² 4 ఉంటాయి. అవి ఏమిటి అంటే సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 1తో 2తో, అలాగే 1, 2తో ఇట్ సెల్ఫ్ ఏ సెట్ ఏ, దీని ఏ అని కూడా రాయొచ్చు, ఏ అండ్ ఎంటీ సెట్ 5. సో 4 ఉంటాయండి. ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎంతండి, 2/m. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ కౌంటబుల్ సెట్ కంటైనింగ్ m ఎలిమెంట్స్ ఈజ్ 2/m. నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్లో ఏ సెట్ ఉండదండి, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2. అంటే సెట్ 1, 2 అనేది ఉండదు. అది తీసేస్తే ఈ 4గిట్లో ఇది క్లోజ్ చేసామనుకోండి, ఎన్ని ఉంటాయి, 1, 2, 3. అంటే 1 తీసేయాలి. 2/m సబ్సెట్స్ 2/m అయితే దాంట్లో ప్రాపర్ సబ్సెట్లో 2/m-1 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే దీన్ని రిమూవ్ చేసి రాయాలి. అలాగే నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ అంటే 5 కూడా తీసేయాలి. అంటే దీన్ని తీసేయాలి, 5ని తీసేయాలి.
నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్ 2 power m minus 1, 2 power m minus 1, 2 power m minus 1. అలాగే నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ ప్రాపర్ సబ్సెట్స్, ప్రాపర్ సబ్సెట్లో ఇది ఉండదు, నాన్ ఎంప్టీ కాబట్టి 5 కూడా ఉండదు, అంటే 2 ఎలిమెంట్స్ తీసారు, 1 2 3 4లో 2 తీసారు, 2 power m minus 2 అంటే 4 minus 2 ఎన్ని ఉంటాయండి? ఇంకా ఈ 2 తీసేస్తే ఇంకో 2 ఉంటాయి, 1 ఉంటుంది, సింగిల్టన్ ఎలిమెంట్స్ సెట్స్ ఉంటాయి, సబ్సెట్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద most important information concerned subsets. Power set. Let A be any set, then the collection of all subsets of A is called power set of A. A అనేది ఒక సెట్ అయితే దాని యొక్క సబ్సెట్స్ యొక్క కలెక్షనే పవర్ సెట్ అంటారు. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై P of A. ఏ యొక్క సబ్సెట్స్ యొక్క కలెక్షన్నే power set అంటాం. A be a set, then the collection of all subsets of A is called power set of A, and it is denoted by P of A. Example చూద్దాం. A is the set of elements 1, 2. Then P of A is the collection of all subsets of A. A లో ఉన్న సబ్సెట్స్ అన్ని ఇక్కడ రాయాలి. The set of all subsets of A is called power set of A. ఏ యొక్క సబ్సెట్స్ ఏమవుతాయండి? సింగిల్టన్ ఎలిమెంట్ సెట్ 1తో 2తో, అలాగే ఈ 2 ఎలిమెంట్స్ ఏ ఇట్ సెల్ఫ్ 1, 2 అండ్ ఎంటీ సెట్ 5. సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4. సో పవర్ సెట్లో ఏ యొక్క సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయండి? 4. ఒకసారి చూడండి, ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 ఈజ్ ఈక్వల్ టు the number of subsets of A. P of A లో ఉన్నటువంటి number of elements equal to number of subsets in A. Okay, number of elements of the power set A is equal to the number of subsets of A. Okay, next, if A contains n elements, A లో గనక n elements ఉంటాయి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నామంటే 2 elements. If A contains n elements, here n is equal to 2 తీసుకున్నానండి, then P of A contains 2 to the power of n elements, అంటే 2 square, n వాల్యూ 2 తీసుకున్నాం కదా, 2 square 4 ఎలిమెంట్స్ ఉంటాయి. A లో కనుక n ఎలిమెంట్స్ ఉంటాయి, P of A లో 2 power n ఎలిమెంట్స్ ఉంటాయి. A లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి P of A లో 2 power 2 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే సబ్సెట్స్ ఆఫ్ పవర్ సెట్స్, 2 to the power of సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయండి ఏకి? 2 power n. సో 2 power 2n అంటే 2 power 2n అంటే ఎంత అండి? 2 square. 2 power 2 square అంటే 4. 2 power 4. 2 power 4 అంటే ఎంత అండి? 16. సో సబ్సెట్స్ ఆఫ్ ఏ పవర్ సెట్ ఆర్ 16 when n is equal to 2. ఓకే, universal set. A set contains all sets under consideration. It is denoted by U. అన్ని సెట్స్ కలిసి ఒకే ఒక చోట చేస్తే దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ సెట్. అన్నిటినీ ఒక బిగ్ సెట్లో వేస్తాం, దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ సెట్, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై U. ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. ప్రతి సెట్ కూడా యూనివర్సల్ సెట్కి సబ్సెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ తీసుకున్నారనుకోండి, బిగ్ హౌస్ని యూతో రిప్రజెంట్ చేయడం యూనివర్సల్ సెట్ లాగా. దాంట్లో సబ్సెట్స్ ఏంటంటే బెడ్రూము, కిచెన్, హాల్ వగైరా. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే బెడ్రూము, హాల్, కిచెన్ ఆల్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ ద హోల్ సెట్ హోమ్. అలాగే ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. ఇల్లు తీసుకుంటే ఇంటికి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఒక సబ్సెట్ అవుతుంది, హాల్ ఒక సబ్సెట్ అవుతుంది, కిచెన్ ఒక సబ్సెట్ అవుతుంది. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ యూనివర్సల్. ప్రతి సెట్ యూనివర్సల్ సెట్కి ఏమవుతుందండి? సబ్సెట్. నెక్స్ట్, వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ డ్రాన్ టు రిప్రజెంట్ సెట్స్. వెన్ డయాగ్రామ్స్ దేనికోసం రిప్రజెంట్ చేస్తాయండి? సెట్స్ రిప్రజెంట్ చేయడం కోసం డ్రా చేయబడినటువంటి. వెన్ డయాగ్రామ్స్ డ్రాన్ టు రిప్రజెంట్ సెట్స్. వెన్ డయాగ్రామ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయండి? సెట్స్ అండ్ దేర్ రిలేషన్షిప్స్. సెట్స్ వాటి యొక్క రిలేషన్స్ని రిప్రజెంట్ చేయడం కోసం వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేస్తాయి. వెన్ డయాగ్రామ్స్ డ్రాన్ టు రిప్రజెంట్ సెట్స్ అండ్ దేర్ రిలేషన్షిప్
బిట్వీన్ సెట్స్ కొన్ని సెట్స్ మధ్యన రిలేషన్స్ని రిప్రజెంట్ చేయటం కోసం వెన్ డయాగ్రామ్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ యూనివర్సల్ సెట్, ఇట్ ఈస్ డినోటెడ్ బై యూ అండ్ పాయింట్స్ విత్ ఇన్ ద రెక్టాంగిల్. యూనివర్సల్ సెట్ని క్యాపిటల్ యూతో రిప్రజెంట్ చేస్తాం, పాయింట్స్ని రెక్టాంగిల్లో చూపిస్తాం. అండ్ సబ్సెట్స్ ఆర్ డినోటెడ్ బై సర్కిల్స్. సబ్సెట్స్ ఆర్ డినోటెడ్ బై సర్కిల్స్. సబ్సెట్స్ ఏమో సర్కిల్స్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఎక్కడంటే విత్ ఇన్ ద రెక్టాంగిల్, రెక్టాంగిల్ లోపల సబ్సెట్స్ని, అలాగే యూనివర్సల్ సెట్ని యూతో డినోట్ చేస్తాం. పాయింట్స్ని ఎక్కడండి విత్ ఇన్ ద రెక్టాంగిల్, పాయింట్స్ని విత్ ఇన్ ద రెక్టాంగిల్లోకి ఇన్సర్ట్ చేస్తాం. అండ్ సబ్సెట్స్ ఆర్ ఆల్ డినోటెడ్ బై సర్కిల్స్. సబ్సెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనివర్సల్ సెట్ ఏదైనా సబ్సెట్, ఈ సబ్సెట్ని దేంతో రిప్రజెంట్ చేసాను చూడండి, సర్కిల్తో విత్ ఇన్ ద రెక్టాంగిల్, రెక్టాంగిల్ లోపల సర్కిల్తో సబ్సెట్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, యూనివర్సల్ సెట్ ఎలిమెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 వరకు తీసుకున్నాం, 1 నుంచి 10 వరకు. దాంట్లో ఒక సబ్సెట్ ఏ రాసాం, ఏమని 2, 4, 6, 8, 10. 2 యూలో ఉంది, 4 యూలో ఉంది, 6 యూలో ఉంటుంది, 8 యూలో ఉంటుంది, 10 కూడా యూలో ఉంటుంది. అన్ని ఎలిమెంట్స్లో ఉంది, కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఏ ఈ సబ్సెట్ ఆఫ్ యూనివర్సల్ సెట్. So this is the universal set rectangle and all the elements are within the rectangle. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, యూనివర్సల్ సెట్ ఉంది. దాంట్లో ఈ సర్కిల్తో రిప్రజెంట్ చేసినటువంటి సబ్సెట్ ఏంటంటే ఏ. ఏలో ఎలిమెంట్స్ ఏమున్నాయండి 2 4 6 8 10, 2 4 6 8 10. సో ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ద యూనివర్సల్ సెట్. ఇలా యూనివర్సల్ సెట్ని, దాంట్లో ఉన్న సబ్సెట్ని ఒక వెన్ డయాగ్రామ్గా రిప్రజెంట్ చేయవచ్చు. ఆపరేషన్స్ ఆన్ సెట్స్. ఆపరేషన్స్ ఆన్ సెట్స్, సెట్స్ మీద కొన్ని ఆపరేషన్స్ చూద్దాం. యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే, యూనియన్ అంటే కలయిక, రెండు సెట్స్ని కలపడం. లెట్ ఏ కామా బి బి 2 సెట్స్, ఏబి అనేవి 2 సెట్స్ అండి. ద యూనియన్ ఆఫ్ 2 సెట్స్ ఈజ్ ద సెట్. యూనియన్ ఆఫ్ 2 సెట్స్ అనేది కూడా ఒక సెట్ అంట. సెట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విత్ విచ్ ఆర్ ఇన్ ఏ ఆర్ బి. అన్ని ఎలిమెంట్స్ ఎక్కడ ఉండాలండి, దే ఆర్ ఇన్ ఏ ఆర్ బి, ఏలో కానీ బిలో కానీ. ద యూనియన్ ఆఫ్ 2 సెట్స్ ఈజ్ ద సెట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి. We write A union B. A union B ఎలా రాస్తామంటే, A union B is equal to the set of X such that X belongs to A or X belongs to B. X ఏలో అయినా ఉండొచ్చు, లేదా Bలో అయినా ఉండొచ్చు, లేదా రెండిట్లో ఉండొచ్చు. A union B is equal to the set of X such that X belongs to A or X belongs to B or in both. యూనివర్సల్ సెట్ని దేంతో రిప్రజెంట్ చేస్తామండి, యూతో. సబ్సెట్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తామండి, లోపల సర్కిల్స్తో. ఏ అనేటువంటిది ఇది సర్కిల్, ఒక సబ్సెట్. బి అనేది ఇంకొక సెట్. ఈ మొత్తం షేడెడ్ ఏరియా ఏంటంటే ఏ యూనియన్ బి. అది షేడెడ్ ఏరియా ఎలా ఉంది, ఏలోనూ ఉంది, బిలోనూ ఉంది. ఇట్ బిలాంగ్స్ టు ఏ ఆర్ బి ఆర్ ఇన్ బోత్. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూడండి. ఏ యూనియన్ బి ఈక్వల్ బి యూనియన్ ఏ. ఏ యూనియన్ బి అన్నా బి యూనియన్ అన్నా ఒకటే, రెండు ఈక్వల్ అయ్యి. దాన్ని ఏమంటారంటే కాంపిటేటివ్లో అంటారు. అలాగే ఏ యూనియన్ బి యూనియన్ సి, ఏ యూనియన్ బి యూనియన్ సి, ఏ యూనియన్ బి యూనియన్ సి. సో ఇట్ ఈస్ అసోసియేటివ్ లా. ఏ యూనియన్ బి యూనియన్ సి. ఏ యూనియన్ బిని ఎవరితో యూనియన్ చేయాలి, సితో. అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు, ఏ యూనియన్ బి యూనియన్ సి అని రాయొచ్చు. నెక్స్ట్ ఏ యూనియన్ ఫై ఈజ్ అన్ ఎంప్టీ సెట్. ఏ యూనియన్ ఫై ఈజ్ ఈక్వల్ ఏ. దిస్ ఈజ్ కాల్డ్ ద లా ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్. హియర్ ఫై ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ యూ. అలాగే ఏ యూనియన్ ఏ, ఏని ఏతోనే యూనియన్ చేస్తే మళ్ళీ ఏమొస్తుందంటే ఏ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ లా. అలాగే యూనివర్సల్ సెట్ యూనియన్ ఏ, యూని ఏతో యూనియన్ చేసాం, యూనే వస్తుంది. అలాగే ఏ సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏ సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బికి ఏ అనేది ఒక సబ్సెట్ అవుతుంది, అలాగే ఏ యూనియన్ బికి బి కూడా ఒక సబ్సెట్ అవుతుంది. యూనివర్సల్ సెట్తో ఏని యూనియన్ చేస్తే మళ్ళీ ఏమొస్తుందండి, యూనే వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆపరేషన్ ఆన్ ఏ సెట్, ప్రాపర్టీ ఆఫ్ యూనియన్ ఆఫ్ సెట్స్. ఓకే,
intersection of two sets. The intersection of two sets A and B is the set of all elements which belongs to both A and B. A intersection B అనేది ఒక సెట్ అండి. అది ఎలా ఉంటుందంటే it is the intersection of two sets A and B. It is the set of all those elements which belongs to both A and B. A లోను B లోను రెండిట్లోనూ కామన్గా ఉండాలి. You write A intersection B. It is the set of all x such that x belongs to A and x belongs to B. X A లోనూ ఉండాలి, B లోనూ ఉండాలి, రెండిట్లోనూ ఉండాలి. సో వెన్ డయాగ్రామ్లో చూద్దాం. U is the universal set and A is the subset and B is the subset. Here the diagram is A intersection B. The shaded area is A intersection B. This part lies in the A and the B. A లోనూ ఉంది, B లోనూ ఉంది. నెక్స్ట్ disjoint sets and ఏంటి చూద్దాం. If A and B are two sets, such that A intersection B is equal to 5. అంటే A లోను B లోను కామన్గా ఎలిమెంట్స్ ఏమీ లేకుండా ఉండాలి. A intersection B ఎంటీ అవ్వాలి. A intersection B is equal to 5. Then A and B are called disjoint sets. Intersection of elements disjoint sets కి రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ A is the set of all elements 1, 2, 3, 4 and B is the set of all elements 2, 4. A intersection B రాద్దాం. A intersection B రాస్తే A లోను B లోను కామన్గా ఉన్న ఎలిమెంట్స్ చూద్దాం. A లో 2 ఉంది, B లోను 2 ఉంది, A లో 4 ఉంది, B లోను 4 ఉంది. సో A intersection B లో ఏముంటాయండి 2, 4. అలాగే యూనియన్ తీసుకున్నాం అనుకోండి. A యూనియన్ B. A లోను ఉండాలి, B లోను ఉండాలి, రెండిట్లోనూ ఉండాలి. A యూనియన్ B. A 1, 3 ఏలో ఉన్నాయి, 2, 4 బీలో ఉన్నాయి. రెండిట్లో కలిపి ఉంటాయండి ఏ యూనియన్ బి 1, 2, 3, 4. సో ఏ యూనియన్ బి ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 4. అంటే ఏలోనూ ఉండాలి, బిలోనూ ఉండాలి, రెండింటిలోనూ ఉండాలి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ తీసుకుంటాం. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ, బి, సి అండ్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3. ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండే, అక్కడ నెంబర్స్ ఉండే. సో రెండిట్లోనూ కామన్గా ఉన్నాయండి. ఏ బిలో లేదు, బి బిలో లేదు, సి బిలో లేదు, 1 ఏలో లేదు, 2 ఏలో లేదు, 3 ఏలో లేదు. అంటే ఏ బిలో కామన్ ఎలిమెంట్స్ ఏమి లేవు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏమవుతుందండి ఎంటీ 5. ఆపరేషన్స్ ఆన్ సెట్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. Operations on intersection. First one, A intersection B is equal to B intersection A. A and B is equal to B and A laga. So intersection is commutative law. A intersection B is equal to B intersection A. This property is called commutative law. Next, A intersection B intersection C is equal to A intersection B intersection C. So associative law. And A intersection 5 అనేది empty set. A తో 5 అనేది intersect అయితే అది ఈక్వల్ టు 5 అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ యూనివర్సల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఇంటర్సెక్ట్. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఐడెంటిటీ లా అంటారు. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. అంటే ఏ బితో ఇంటర్సెక్షన్ రాయాలి, యూనియన్ రాస్తూ మళ్ళీ ఏని సితో ఇంటర్సెక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్. అంటే ఏ బితో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సితో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ బి. డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. ద ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్స్ టు ఏ బట్ నాట్ ఇన్ బి ఈజ్ ఏ మైనస్ బి. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్ అనుకుంటే ఏ మైనస్ బి ఈజ్ కాల్డ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద టూ సెట్స్. అలాగే బి మైనస్ ఈజ్ ఆల్సో ద డిఫరెన్స్ ఆఫ్ ద టూ సెట్స్. ఫస్ట్ ఏ మైనస్ బి చూద్దాం. అంటే ఆ ఎలిమెంట్ ఏలోనే ఉండాలి, బిలోనే ఉండకూడదు. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ది సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఎక్స్ ఏలో ఉండాలి, ఎక్స్ బిలో ఉండకూడదు. చూడండి ఎక్స్ ఏలోనే ఉండాలి. ఈ షేడెడ్ ఏరియా చూడండి ఏలోనే ఉంది, బిలో లేదు. అలాగే బి మైనస్ సి ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఏలో ఉండకూడదు, బిలో ఉండాలి. సో షేడెడ్ ఏరియా ఎక్కడ చూడండి బిలో ఉంది. ఏ మైనస్ బి
నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సో ఇదేమో ఏ మైనస్ బి, ఇది బి మైనస్, ఈ రెండు ఈక్వల్ కాదు కదా, కాబట్టి ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. అలాగే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ R3 disjoint. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. ఏ బి ఆర్ టూ సెట్స్, ఏబి అనేవి రెండు సెట్స్ అనుకోండి. దెన్ ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. దిస్ ఈజ్ కాల్డ్ ద సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో డెల్టా నోటేషన్ రాయాలి. ఏ డెల్టా బి ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. సో ఈ షేడెడ్ ఏరియా ఏంటంటే ఏ మైనస్ బి, ఈ షేడెడ్ ఏరియా అంటే బి మైనస్ ఏ. ఈ రెండింటి యొక్క యూనియనే ఏ డెల్టా బి. సో దిస్ ఈజ్ ఏ మైనస్ బి అండ్ దిస్ ఈజ్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. దిస్ ఈజ్ ద సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. సెట్ బిల్డర్ ఫార్ములా రాస్తే A minus A delta B equal the set of x such that x belongs to A and B or x belongs to B minus A. అంటే x అనేది A minus B లైనా ఉండొచ్చు, లేదంటే B minus A లైనా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. లెట్ U be the universal set. U అనేది ఒక బిగ్ సెట్, యూనివర్సల్ సెట్, అండ్ A is the subset of U. A అనేది U కి సబ్సెట్. అయితే the complement of A is the set of all elements of U which are not in the element of A. అయితే యూలో ఉంటాయి, ఏలో ఉండవు. యూలో ఉంటాయి, యూనివర్సల్ సెట్లో ఉంటాయి, ఏ అనేటువంటి సబ్సెట్లో ఉండవు. సో ఏ ఈజ్ హియర్ సబ్సెట్ ఆఫ్ యూ. ద ఎలిమెంట్ యూ హ్యావ్ టు టేకెన్ ఈజ్ లై ఇన్ యూనివర్సల్ సెట్ యూ బట్ నాట్ ఇన్ ఏ. సో దట్ ఈస్ denoted by A dash or A power C or A bar. So this is the complement of a set A. Complement of A is U minus A. అంటే ఆ ఎలిమెంట్ యూలో ఉంటుంది, ఏలో ఉంటుంది. సో ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ యూ మైనస్ ఏ. సెట్ బిల్డర్ ఫార్మ్ ఏమని రాయొచ్చు, ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అలాగే దీని మీద ప్రాపర్టీస్. ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ యూనివర్సల్ సెట్ యూ. అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ 5. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి కాంప్లిమెంట్. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ ఏ. అలాగే 5 కాంప్లిమెంట్ యూ అవుతుంది, యూ కాంప్లిమెంట్ 5 అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్లో ప్రతిదీ డీటెయిల్గా చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్ ఫర్ ఆల్ సెట్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం.